ముస్లింల అభ్యున్నతి కోసం వైసీపీ సంపూర్ణ తోడ్పాటు అందిస్తుందని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసీపీ మైనారిటీ యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారని, ఎంతో నిష్ఠతో ప్రత్యేక నమాజులు ఆచరిస్తారని రవిబాబు తెలిపారు. ఉపవాసాల వలన ఆకలి, దప్పికల విలువ తెలుస్తుందని, తద్వారా నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుందని అన్నారు. అందుకే ఈ మాసంలో ముస్లింలు దాన ధర్మాలతో గడుపుతారని, ఫిత్రా ద్వారా నిరుపేదలు కూడా తమతో సమానంగా పండుగ చేసుకునేందుకు సహకరించడం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అల్లాహ్ దయ వలన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ మాట్లాడుతూ, అల్లాహ్ దయ వల్ల యావత్ ముస్లింలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని ఆధ్యాత్మిక వాతావరణం మొత్తం సమాజం మీద సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ముస్లింలకు అండగా వైసీపీ నిలుస్తుందని చెప్పారు. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, వైసీపీని ముస్లింలు ఎంతగానో ఆదరించారని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు గంగవరపు ప్రవీణ్, వెన్నపూస వెంకటరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు చాంద్ బాషా, డివిజన్ అధ్యక్షుడు కాళేషా, హిదాయతుల్లా, రఫీ, అబీదుల్లా, జబీ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈరోజు ఇస్లాంపేటలో హిదాయతుల్లా, చాంద్ బాషా వారి మిత్రమండలి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం, దీనికి రావటం, మేము కూడా వారితో కలిసి నమాజ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ముస్లింలందరూ ఉపవాసాలుండి అల్లాని ప్రే చేస్తూ చాలా పవిత్రంగా గడిపే ఈ మాసంలో వాళ్ళతో పాటు మేము కూడా ఈ పండుగలో పాల్పంచుకోవటం, ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా దయ వల్ల అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, మేలు జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హిదాయతుల్లా, చాంద్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ ముఖ్య నాయకులు శంకర్, బొట్ల సుబ్బారావు, మా కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి తదితర పెద్దలందరికీ కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతి ఒక్కరూ దాదాపు ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండి పవిత్రమైన అల్లా కోసం వాళ్ళు దువా చేయటం, నమాజులు చేయటం, వారు ఎంతో పవిత్రంగా అల్లాని పూజిస్తారు. అల్లా దయ కూడా వారి చల్లని దయ వారి కుటుంబాల మీద, వారి మీద ఉండే వారి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మరి ముస్లిం సోదరులు మనందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇస్లాంపేట నాయకులు చాంద్ బాషా గారికి, కాళేషా గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూరి రవిబాబు గారికి, ఒంగోలు నగర సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటారి శంకర్ గారికి, మరియు బీసీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి, అలానే నా సహచర కార్పొరేటర్లు అందరికీ, యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ, మరి రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలను నిర్వహిస్తూ నీతిగా నిజాయితీగా ఈ మాసం అంతా బ్రతుకుతూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఈ నెల మొత్తం గడపడం జరుగుతుంది. మరి ఇవాళ అట్లాంటి అందరి సోదరులకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందును పెట్టడం అనేది